నమస్తే టీచర్స్. బదిలీలో మరియు ట్రాన్స్ఫర్లలో ఎడ్జిటీలు మరియు స్కూల్ అసిస్టెంట్లు కూడా ఏ విధంగా వెబ్ ఆప్షన్లో అప్లై చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. ముందుగా మనము ట్రాన్స్ఫర్స్ డిఎస్సి తెలంగాణ సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా లాగిన్ ఐడి కనిపిస్తుంది. అక్కడ మన ఎంప్లాయీ ఐడి మరియు మన ఫోన్ నెంబర్ కొడితే మన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనము అందులో ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేస్తాము. అది మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చినటువంటి ఓటీపీని కాపీ చేసుకోవాలి. మనము అక్కడ దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే రైట్ మనకు అక్కడ సైట్ ఓపెన్ అవుతుంది. మనము దేనికైతే ఎలిజిబిలిటీ ఉన్నామో, అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎడ్జిటీ ట్రాన్స్ఫర్స్ కాబట్టి ఎడ్జిటీ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా మనకు ఎలిజిబుల్, అంటే మనము యాదాద్రి జిల్లా కానీ ఏ జిల్లాకు కానీ చెందిన వాళ్ళం అవుతామో అవన్నీ కూడా మనకి ఇక్కడ వేకెన్సీ పొజిషన్ మొత్తం కూడా మనకు చూపిస్తుంది. ఈ విధంగా ఫస్ట్ మన యొక్క పర్టికులర్స్ వస్తాయి. పర్టికులర్స్ మొత్తం చూసుకోవాలి. మనం సీరియల్ నెంబర్ కూడా మన ట్రాన్స్ఫర్ లిస్ట్లో సీనియర్ లిస్ట్లో ఎంత సీరియల్ నెంబర్ చూపిస్తుంది. తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఒక పక్కన అవైలబుల్ వేకెన్సీస్ ఉంటాయి, ఇంకొక పక్కన ఆప్టెడ్ వేకెన్సీస్ ఉంటాయి. అంటే అవైలబుల్ వేకెన్సీలో ఎన్ని అయితే వేకెన్సీలు మనకి ఇప్పుడు ఖాళీగా ఉన్నాయో జిల్లా మొత్తంలో అన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి. వాటిలోంచి మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని 1 by 1 మనం వాటిని సెలెక్ట్ చేసుకుంటూ పోతూ ఉండాలి. ఎప్పుడైతే ఇక్కడ నెంబర్ 1గా సెలెక్ట్ చేసుకుంటామో ఆ బాక్స్లో మనకు బ్లూ కలర్ వస్తుంది. తర్వాత ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటాం, అది నెంబర్ 2. తర్వాత ఇంకొకటి సెలెక్ట్ చేసుకుంటాం, అది నెంబర్ 3. తర్వాత ఇంకొకటి సెలెక్ట్ చేసుకుంటాం, నెంబర్ 4. ఈ విధంగా ఒక్కొక్కటి నీ ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ప్రకారం నీకు ఏ ప్లేస్ అయితే ముఖ్యమో అనుకుంటామో, ఏ ప్లేస్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకుంటామో ఆ ప్రిఫరెన్షియల్ కేటగిరీ ప్రకారం 1 2 3 4 5 ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటూ పోతారు. కొన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని మనం అక్కడ ఆప్టెడ్ సైడ్కు పంపించాలి. ఇప్పుడు మనం ఏం చేసినాం, అవైలబుల్ వేకెన్సీలోకి వెళ్ళి కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం. వీటిని అప్పుడు రైట్ సైడ్లో ఉన్నటువంటి ఆప్టెడ్ వేకెన్సీలోకి పంపించేస్తాయి. అప్పుడు మనం ఇక్కడ మధ్యన ఉన్నటువంటి యారో మార్కులు ఏవైతే ఉన్నాయో, 2 గ్రేటర్ దెన్ స్మాలర్ దెన్ యారో మార్కులు ఉన్నాయో వాటి మీద మనం క్లిక్ చేయాలి. పైన ఉన్నటువంటి యారో మార్కులు క్లిక్ చేస్తే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నటువంటి అన్నీ కూడా అవతల పక్కలోకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా అవైలబుల్ వేకెన్సీలో ఉన్నటువంటి సెలెక్టెడ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఆప్టెడ్ వేకెన్సీలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మనం వాటిని కింద సేవ్ చేసుకోవాలి. అంటే సేవ్ చేసుకుంటే ఏమవుతుందంటే కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవి అక్కడ సేవ్గా ఉండిపోతాయి. లేదనుకోండి మొత్తం వెళ్ళిపోతాయి. మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ మళ్ళీ ఒకటో ప్లేస్ నుంచి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా మనకు మిస్ కాకుండా ఉండాలంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక 10 తర్వాత సేవ్ చేస్తూ ఉండాలి. సేవ్ బటన్ చూస్తే అప్పటి వరకు సేవ్ చేసినవన్నీ కూడా అలాగే ఉండిపోతాయి. నువ్వు మళ్ళీ ఒకసారి లాగౌట్ అయిపోయి లాగిన్ అయినా కూడా అక్కడ సేవ్ చేసేటువంటివి అలాగే ఉండిపోతాయి. ఇన్ కేస్ నువ్వు సేవ్ చేయలేదనుకోండి, పొరపాటు నువ్వు సిస్టమ్ ఆఫ్ చేసో లేకపోతే లాగౌట్ అయిపోయినావు అనుకోండి, మళ్ళీ లాగిన్ అయినా అనుకోండి, 0 కనిపిస్తుంది. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. అలా కాకుండా ఏం చేయాలంటే మధ్య మధ్యలో సేవ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ సీరియల్ నెంబర్ ఒక 50 ఉందనుకో, కనీసం నువ్వు ఒక 60-65 ప్లేసెస్ ఆప్ట్ చేసుకోవాలి. నీ సీరియల్ నెంబర్ 100 ఉందనుకో, ఒక 120 వరకు. నీ సీరియల్ నెంబర్ 200 ఉందనుకో, ఒక 250 వరకు. ఈ విధంగా నీ సీరియల్ నెంబర్ కంటే ఇంకొక 20-30 ప్లేసులు ఎక్కువగా అదనంగా నువ్వు తర్వాత ఆప్ట్ చేసుకున్నట్టయితేనే నీకు మ్యాచ్ అవుతుంది. అంతేగాని నీ సీరియల్ నెంబర్ 10, నీ సీరియల్ నెంబర్ 100 ఉండి నువ్వు 90 యాడ్ చేసుకున్నావు అనుకో, నీకు నువ్వు కోరుకున్న ప్లేసు దొరికే అవకాశం ఉండదు. సో నీ సీరియల్ నెంబర్ కంటే నువ్వు కొన్ని ఎక్కువ ప్లేసులను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది బాగా గమనించండి. ఇంకో విషయం ఏంటంటే నువ్వు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మండల్ వైజ్గా మనకు వేకెన్సీ పొజిషన్ కనిపిస్తూ ఉంటుంది. నీకు ముందలుగా ఏ మండల్ కావాలో ఆ మండల్ మనం పైన సెర్చ్ బార్లో కొడితే ఆ మండల్ మొత్తం ఒక దగ్గరే కనిపిస్తాయి. అందులో నువ్వు సెలెక్ట్ చేసుకో. ఒకవేళ నీకు ఆ మండల్లో 2 అవసరం అనుకో, 2 సెలెక్ట్ చేసుకొని పక్క మండలానికి వెళ్ళిపో, అక్కడ 2 సెలెక్ట్ చేసుకో. ఈ విధంగా నీ సీరియల్ నెంబర్ కంటే కనీసం ఒక 20-30 ప్లేసెస్ ఎక్కువగా యాప్ట్ చేసుకుంటేనే నీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అలా కాకుండా ఉంటే నువ్వు ఏమవుతుంది, నీకు అనుకున్న ప్లేస్ దొరకదు. రెండో విషయం ఇంకోటి ఏంటంటే, నువ్వు లాంగ్ స్టాండింగ్ అయితే ఒకవేళ లాంగ్ స్టాండింగ్ అయితే ఖచ్చితంగా నువ్వు నీ ప్లేస్ కంటే ఇంకా ఎక్కువ ప్లేసులు చాలా పెట్టాలి. అవసరమైతే అన్ని ప్లేసులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ తక్కువ ప్లేసులు పెట్టారనుకోండి, మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో నుంచి మీకు మ్యాచ్ కాకపోతే లెఫ్ట్ ఓవర్ ప్లేస్‌లకి వెళ్ళి ఏదో ఒక ప్లేస్ మీకు ర్యాండమ్‌గా అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ లాంగ్ స్టాండింగ్ ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా
మీ సీరియల్ నెంబర్ కంటే చాలా ఎక్కువ నెంబర్లు అందులో ఆప్ట్ చేసుకోండి. వీలైతే అన్ని నెంబర్లు యాప్ట్ చేసుకోండి. లాంగ్ స్టాండింగ్ వాళ్ళకు నాట్ విల్లింగ్ ఆప్షన్ ఉండదు. ఒకవేళ నీకు లాంగ్ స్టాండింగ్ కాలేదనుకో, కొన్ని ప్లేసులు మాత్రమే పెట్టుకొని తర్వాత నాట్ విల్లింగ్ అని పెట్టుకుంటే ఆ నాట్ విల్లింగ్ ప్లేస్లో నీ స్కూల్ పేరు యాడ్ అవుతుంది. ఎప్పుడు సేవ్ చేసుకొని ఫైనల్గా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 25 ప్లేసులు మాత్రమే యాడ్ చేసుకున్నావు, ఆ తర్వాత నీకు మంచి ప్లేసులు ఏమైనా వదిలిపెట్టావు అనుకో, నువ్వేం చేస్తావు, మొత్తం ఫ్రీజ్ చేసుకున్న తర్వాత 26వ ప్లేస్ నాట్ విల్లింగ్ పెడితే 26వ ప్లేస్ నీ వర్కింగ్ ప్లేస్ అంటే నీ ప్లేస్ వస్తుంది. అంటే నీకు వేరే స్కూల్ ఏది అవసరం లేదు, నీ ప్లేస్లో నువ్వే ఉండిపోతావు అన్నమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. అన్నీ నీకు అనుకున్నటువంటి ప్రతి ఒక్క ప్లేస్ కూడా యాప్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఫ్రీజ్ బటన్ నొక్కాలి. ఒక్కసారి ఫ్రీజ్ బటన్ నొక్కితే నీకు మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు. చివరికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వబడితే మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఫ్రీజ్ ఆప్షన్ను నొక్కిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత మనము వాటిని ఏవైతే వెబ్ ఆప్షన్లో మనం చేసామో దాటిని మనం ప్రింట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ప్రూఫ్ ఉండాలి. ఏదైనా మిస్టేక్ జరిగితే మనం ఏ ఆప్షన్స్ ఎంచుకున్నామో వాళ్ళకు చూపించడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని ప్రింట్ తీసుకోవాలంటే తిరిగి సైట్ను క్లోజ్ చేసి మళ్ళీ లాగిన్ కావాలి. లాగిన్ అయిపోయిన తర్వాత మనకు ఆప్టెడ్ ఆప్షన్స్ పైన మనకు ప్రింటర్ గుర్తు కనిపిస్తుంది. ఆ ప్రింటర్ గుర్తు మీద క్లిక్ చేస్తే మనకు ఫైలు పీడిఎఫ్లోకి కన్వర్ట్ అయిపోయి మన మొబైల్లో సేవ్ అవుతుంది. లేకపోతే దాన్ని మనము వాట్సాప్లో కానీ లేకపోతే మెయిల్లో కానీ పంపించుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు. సో టీచర్స్ ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ సక్సెస్ఫుల్గా ఫ్రీజ్ చేసుకొని మంచి ప్లేస్ పొందాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.